వచనం రోమిల్ రాసిన పత్రిక 3:3 చదివి పెట్టండి. కొందరు అవిశ్వాసులుగా ఉంటే ఏంటి? వారు అవిశ్వాసులుగా ఉన్నారని దేవుడు కొంతమంది దేవుడు నమ్మలేదని, కొంతమంది దేవుడి దగ్గర రాలేదని, కొంతమంది నువ్వు సేవించున్న ఆ దేవుణ్ణి వారు అంగీకరించట్లేదని నీ దేవుడు కాకుండా పోతాడా? కొన్నిసార్లు కొంతమంది కోసం ఎక్కువగా నలిగిపోతూ ఉంటాం. మంచి తెలివి ఉన్నోడు కదా, మంచి జ్ఞానం ఉన్నోడు కదా, మంచి పదవి ఉన్నోడు కదా, ఇలాంటోడు మారితే బాగుండు. నీ ఎంపికేం లేదు అందులో. వాడి హృదయంలో వాడు బౌండరీ పెట్టేసుకుని నేను ఇంతకు మించి ఏది వినను అనుకున్నప్పుడు వాడు ఎన్ని కార్యాలు చూసినా, ఎంత బోధ విన్నా వాడు మారడు. వాడు మారలేనంత మాత్రాన దేవుడు గొప్పవాడు అవ్వకుండా పోడు. వాక్యం చెప్తుంది, కొందరు అవిశ్వాసులు అయితే ఏంటి, వారు అవిశ్వాసం ఉన్నంత మాత్రాన దేవుడు నమ్మదగినోడు కాకపోతాడా? దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగిన దేవుడుగానే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత విశ్వాసుల దగ్గరకు వచ్చినప్పుడు అల్ప విశ్వాసంతో కొందరు ఉంటారని చెప్పి, అల్ప విశ్వాసంతో ఉన్నారని గుర్తించడానికి 4 విషయాలు చూసాం. ఏముంటది వాళ్ళల్లో? ఏమండి, అన్ని జనులు ఏవైతే చింతిస్తారో వీళ్ళే చింతిస్తూ ఉంటారంట. వాళ్ళ దేవుడు అన్నాడు అల్ప విశ్వాసి అన్నాడు. వాళ్ళు వేటి కోసం చింతిస్తారు, మనం వాటి కోసం చింతించవచ్చా? పరలోక పిలుపు పొందుకుంటానికి, పరలోక జీవితాన్ని సంపాదించుకుంటానికి పిలువబడిన మనము ఈ భౌతికమైన వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదని ప్రభువు చెప్తుంటే కొందరు వీటి గురించే, ఏమండి ఏం తిందాం, ఏం ధరించుకుందాం, ఈ వీటి విషయాలకు చింతపడతారంట. వారిని గురించి ప్రభు అన్నాడు అల్ప విశ్వాసులు అన్నారు. రెండో బాపత ఏంటి? అల్ప విశ్వాసంలో భయాలు ఉంటాయి. అమ్మో ఏమైద్దో, ఏమైపోతానో భయము. సో భయం ఉన్నవాడి జీవితము అల్ప విశ్వాస జీవితమే. మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ ఉంటాయి, బట్ భయం ఉంటుంది. సంపూర్ణంగా నమ్మినప్పుడు భయం ఎక్కడ ఉంటుంది? విశ్వసించే వాళ్ళలో కలవరం కానీ, భయము కానీ, కృంగిబాటు కానీ ఎప్పుడు కూడా ఉండదు. సో భయం ఉన్నవాడి జీవితము అల్ప విశ్వాస భక్తులనే మిగిలిపోయింది. ఇంకా సందేహాలు. చేశాను ప్రార్థన, అయ్యిద్దో లేదో, జరిగిద్దో లేదో, ఇస్తాడో ఎవడో, ఇదేంటిది? సందేహం కూడా అల్ప విశ్వాసమే. ప్రార్థన చేసామంటే పొందుకున్నాం నమ్మాలి. సందేహం. ఆఖరిది ఏంటిది? ఏమండి, వ్యర్థమైన ఆలోచనలు చేస్తున్నారు. మనం ఇలా చేస్తుంటే ఆ కార్యం జరిగేదేమో, మనం ఇలా అంటే వాళ్ళ భౌతికమైన ప్రయత్నాల మీద వాళ్ళు ఆలోచనలు పెట్టుకుంటూ కూర్చుంటారు అన్నమాట. సో ఇది అల్ప విశ్వాసమే. నువ్వు సంపూర్ణంగా దేవుడిని నమ్మాలి. నీ భౌతిక ప్రయత్నాల వల్ల దేవుడు ఏమీ ఆధారపడిన వాడిగా లేడు. ఇంతవరకు గడిచిన వారం మనం ధ్యానం చేశాం కదా. ఆ తర్వాత మీకు ఒక మాట చెప్తున్నాను ఏంటంటే విశ్వాసం. అన్ని విశ్వాసంలో భాగాలే. ఇప్పుడు నేనేమన్నానంటే అవిశ్వాసం ఒక పార్టు, అల్ప విశ్వాసం ఒక పార్టు, సాధారణ విశ్వాసం. నేను అన్నా నువ్వు గొప్ప విశ్వాసంలో లేకపోయినా పర్లా, కనీసం విశ్వాసంలో నెట్టుకెళ్ళిపోతే చాలు. విశ్వాసం నెట్టుకెళ్ళిపోవాలంటే ఏముండొద్దు? నువ్వు అవిశ్వాసం అయితే కాదని నేను నమ్ముతున్నాను, కానీ అల్ప విశ్వాసంగా ఉండొద్దు. కనీసం విశ్వాసంతో బతుకో. ఎలా ఉండొద్దండి? అల్ప విశ్వాసంతో ఉండాలి. అల్ప విశ్వాసంలో 4 పాటలు చూశారు కదా. ఓకే, ఇప్పుడు కనీసం విశ్వాసంతో ఉండాలంటే మళ్ళా మొదటికి వద్దాం. విశ్వాసం ఎలా వచ్చిందంట? వినుట వలన విశ్వాసము వచ్చింది. మరి నువ్వు వారంలో ఎన్ని మెసేజ్లు వింటున్నావు? 2, 1, ఓకే, 3, ఓకే. మంగళవారం కూడుకుంటున్నాం, ఇంకా నెలకొట్టాన్ని కూడుకుంటున్నాం, ఆదివారం కూడుకుంటున్నాం కాబట్టి 3. మొన్నటి దాకా నెల రోజులు ఉపవాస ప్రార్థనలో ఎన్ని వర్తమానాలు ప్రభు గురించి, ప్రభు కార్యాల గురించి నువ్వు వినుంటావు, ఎన్ని సాక్ష్యాలు వినుంటావు. ఈ విన్నయాన్ని నీలో ఏం తెస్తున్నాయి? విన్న కొద్ది, వాక్యం విన్న కొద్ది నీకు భయం వేస్తుందా? నా బతుకేమైపోద్దు భయం వేస్తుందా? ఎవరికి భయం వేయాలి? పాపములో ఉన్నవాడికి, అయ్యో నేను పాపములో ఉన్నానే, ఈ పాపం నన్నేం చేసిద్దో, వాక్యం ఇలా మాట్లాడుతున్నా కదా, దానికోసం భయం రావచ్చు. కానీ నీ ఆ క్రియలు ఏవైతే పొందుకోవాలో దేవుని దగ్గర నుంచి, వాటి విషయంలో ఇంత వాక్యం వింటున్న తర్వాత నీకు భయం ఎందుకు వస్తుంది? నీకు సందేహం ఎందుకు వస్తుంది? నీకు అనుమానం ఎందుకు వస్తుంది? నీకు చింత ఎందుకు వస్తుంది? వినే కొలది ఏమొచ్చింది? విశ్వాసమే వచ్చింది. అయితే ఇక్కడ విషయం, నువ్వు దేవుని మాట వినాలి, దేవుని మాటే వినాలి. ఆడొచ్చి మాట్లాడినప్పుడు అనకూడదు. ఎవరొచ్చి మాట్లాడతారు? ఆడొచ్చి నీ చెవులో ఊగుతూ ఉంటాడు. ఇక్కడ 2 ఉన్నాయి లూసిఫర్లు, ఇటు వచ్చి కూర్చో, నువ్వు వచ్చి కూర్చో. దేవదూతలాగా ఉన్నావు, లూసిఫర్ పని చెయ్యొచ్చా? కూర్చో.
అనుకో మాకు. హల్లెలూయా. వాడొచ్చి నీ చెవులో ఊగుతూ ఉంటాడు. ఏంటి ఇలాంటి కార్యం ఎప్పుడన్నా జరిగిందా? వాళ్ళ జీవితాల్లో అవుతుంది కానీ నీ జీవితంలో అసలు అయ్యిద్దా? నీది అసలు ప్రార్థనేనా? నీది అసలు విశ్వాసమేనా? నీది అసలు భక్తేనా? నీకు దేవుడు మాట్లాడతాడా? నీకు దేవుడు జవాబిస్తాడా? నిన్ను అసలు రానిస్తాడా? ఇలాంటి పిచ్చి అన్నీ ఆడొచ్చి నీ చెవులో ఊగుతూ ఉంటాడు కదా, చెప్తూ ఉంటాడు కదా. ఎంత వాక్యం విన్నావో అంత బెలూన్లా గుబ్బిపోతావు. ఇట్ట ఇట్ట అంటే ఏమైద్ది? బెలూన్కి సూది పెట్టి ఇలాగంటే ఏమైద్ది? అట్ట అయిపోద్ది విశ్వాసం. ఏంటో మరి ఎంత పంపు కొట్టి పంపిస్తామో దేవుల్లో నుంచి లోకంలోనికి, తిరిగి వచ్చేటప్పుడు అంత పగిలిపోయిన వారుగా వస్తారు. నువ్వు విశ్వాసము వినుట వలన కలిగిద్ది. అది నువ్వు క్రియలలోనికి మార్చుకోగలిగిన బిడ్డగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం వల్ల ఏమవుతుందంట? మృతమే. క్రియలు లేని విశ్వాసం అండి మృతమే. ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి కొన్ని మాటలు చదవండి. 12 ఏళ్ల నుండి కలిగిన వానికి 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిను. ఆమె యేసును గూర్చి విని వెనక మునుపు విన్న తర్వాత మాట్లాడదాం. యేసు గురించి అప్పటిదాకా వినలా. ఆవిడ నమ్మకం ఎవరి మీద ఉంది? వైద్యులే. ఆవిడ బహు ధనవంతురాలుగా ఉంది కాబట్టి ధనమును వెచ్చించి ఆ హాస్పిటల్కి వెళ్దాం, ఆ హాస్పిటల్కి వెళ్దాం, ఆ వైద్యుడి దగ్గరికి వెళ్దాం, ఈ వైద్యుడి దగ్గరికి వెళ్దాం, ఉన్నదంతా అమ్ముకుంటాం అయిపోయింది. ఏమండి, ఇప్పుడు సామెత ఉంటుంది కదా, తింటా కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి అని చెప్పి ఆవిడ ఖర్చు పెడతా కూర్చుంటే మళ్ళీ రాబడి ఎక్కడి నుంచి ఉంటుందండి? సరే, ఖర్చు పెట్టినా ఆవిడ ఆరోగ్యంలో రవ్వంత మార్పు కూడా రాలేదు. కానీ ఒక రోజున ఎవరో ఆవిడకి ఏం చెప్పారనంటే యేసు గురించి చెప్పారు. ఆవిడ విన్నప్పుడు ఆవిడ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయనంటే, అప్పుడు నేను ఇంకా వైద్యులను ఎందుకు వెంబడించాలి? ఎందరో వైద్యుల దగ్గర ప్రయత్నం చేశాను కదా, వైద్యుల దగ్గర అవ్వలేదు. నేను ఎన్నో మాటలు వింటున్నాను. నేను వింటున్న మాటల ప్రకారంగా ఆయన నిజముగా దేవుని కుమారుడైతే, ఆయన నిజముగా రావాల్సిన రక్షకుడే అయితే, ఏమండి, ధర్మశాస్త్ర ప్రకారంగా స్రావం ఉన్నవారు ప్రజల్లో కలవకూడదు. స్రావం ఉంటే ఏ విధమైన స్రావం ఉన్నా ప్రజల్లో కడగకూడదు. నీకు పుండు కలిగి పుండు స్రవించేలాగున్నా, స్త్రీలకి ఏమండి నెల కలిగే స్రావం ఉన్నా వాళ్ళు మనుషుల్లో కలవకూడదు. కారణం, ఆ పుండులో నుంచి రక్తంలో నుంచి స్రవించే ద్రవాన్ని బట్టి ఏవైనా ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఉంటే పురుగు వాడికి అంటకూడదని చెప్పని అప్పట్లో ధర్మశాస్త్రంలో ఆ నియమం పెట్టారు. వాళ్ళ సమాజంలోనికి రాకూడదు, వాళ్ళ నలుగురిలో కలవకూడదు, ఎవరిని పట్టుకోకూడదు. అలా పట్టుకుంటే వారిని తెలిసినప్పుడు వెలేసేస్తారు, వాళ్ళని దూరం పెట్టేస్తారు, వాళ్ళని కొడతారు. చాలా అప్పటి రోజులు అలా ఉండే, యూదుల్లో అప్పటి రోజులు అంత కఠినంగా ఉండే. సో ఈ స్త్రీ వైద్యుల దగ్గరకైతే వెళ్ళగలుగుతుందిలే కానీ ఈ స్త్రీ ఇప్పుడు బహిరంగంగా బయటికి రాలేదు. యేసు దగ్గరికి వెళ్ళి నిలబడలేదు. నిలబడి నలుగురిలో ఆ మాట చెప్పగానే వాళ్ళు లాగేస్తారు, పంపేస్తారు, కొట్టేస్తారు. మరి అప్పుడు ఏం చేయగలదండి ఈవిడ? వెళ్ళే అవకాశం లేదు ప్రభు దగ్గరికి. నా బలహీనత చెప్పడానికి లేదు. చెప్పాలంటే ఆయనకి ఎప్పుడు గుంపు కొడుతూ ఉండేవాళ్ళు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పాలంటే ఎలా కుదిరిద్ది? దేవుడికి కుదరదు. సో ఆవిడ అనుకుంది, నేను అందరిలాగా వెళ్ళకపోయినా పర్లేదులే కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు, ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు అనుకుందంట. ఆవిడ వెళ్ళింది, ఆ వెనకమాల నుంచి వెళ్ళింది, ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఎన్ని ఏండ్ల నుంచి ఉన్న బాధ అంటండి, అసలు ఎంత నరకం అనిపించిందో. ఒక రోజా 2 రోజులా 12 ఏండ్ల బాధ. ఎవరో ఒక మాట చెప్పారు, యేసు స్వస్థపరుస్తున్నాడు. ఎవరో ఒక మాట చెప్పారు, ఆవిడ నమ్మింది. మరి నేను అందరిలాగా వెళ్ళలేనుగా, కానీ ఆయన దేవుని కుమారుడే అయితే నేను ఎలా వెళ్ళినా పని అయ్యిద్దని చెప్పని వెళ్ళి వెనక నుండి వస్త్రం పట్టుకుంది. అక్కడ రాయబడిన మాట 29వ వచనం, వెంటనే ఆమె రక్తధార కట్టబడింది. హల్లెలూయా.
కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని శరీరములోని ఆ బాధ నివారణ అయిపోయిందని గ్రహించుకొనెను. స్తోత్రం చెప్పు. ఆవిడ విశ్వాసం ఆవిడ ఏం చేసింది? ఇప్పుడు వినాలి. ఆవిడ క్రీస్తుని గురించిన వార్త విని క్రియలలో అది పెట్టకపోతే ఉపయోగం ఏంటి? చాలా మంది యేసు దగ్గరకు వస్తున్నారు, యేసు గొప్పవాడని వింటున్నారు, యేసే నిజదేవుడని వింటున్నారు, యేసులో కార్యాలను చూస్తున్నారు, కానీ అనుభవించలేకపోతున్నారు. నువ్వు అనుభవించాలంటే నీ క్రియలు కూడా కావాలిగా దేవునికి. కావాలా వద్దండి? విశ్వాసం కావాలి, ప్రార్థన కావాలి, నీ క్రియలు కావాలి. హల్లెలూయా. కొందరు అన్ని విశ్వాసాలను కలగలిపేస్తూ ఉంటారండి. ఏమండి, ఇప్పుడు ప్రార్థనకి వెళ్తానే ఉంటారు, లేకపోతే ఇంకా భూత వైద్యుల దగ్గరికి వెళ్తానే ఉంటారు, లేకపోతే ఇంకా ఏమండి ఒక రోగం వచ్చినప్పుడు తిన్నగా ఒక మందు ఆడుకోవాలండి. అన్ని మందులే కదా అని అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొత్తం కలిపేసావు అనుకో, నువ్వు పోతావు. స్తోత్రం చెప్పు. తిన్నగా ఒకటి వాడుకోవాలి. నేను అటు ఇల్లు వస్తాను, ఇటు ఇల్లు వస్తాను, నాకు అందరూ చేస్తారు, నీకు అందరూ ఎలాగవుతారు? లోకానికి సూర్యుడు ఒక్కడే, లోకానికి దేవుడు ఒక్కడే. హల్లెలూయా. మా విశ్వాసం అది. అందులోకి రాగలిగితే అప్పుడు నువ్వు రుచి చూడగలుగుతావు. మా విశ్వాసం అటు ఇటు ఉండదు, మా విశ్వాసం అక్కడ ఉండదు, మా విశ్వాసం యేసులోనే ఉంది. హల్లెలూయా. దానికి తగ్గ క్రియలు మాలో ఉన్నాయి, దానికి తగిన క్రియలు మేము దేవుని దగ్గర తిరిగి పొందుకున్నాం కాబట్టి ఈరోజు మేము సాక్ష్యము ఇవ్వగలుగుతున్నాం. హల్లెలూయా. అంటే విశ్వాసానికి మొదటి మెట్టు మనం వినిన కార్యాలు. ఏమండి, ఎప్పుడైతే ఆవిడ బాధ నివారణ అయిపోయిందో చూడండి, ఆవిడంట సైలెంట్ గా వెళ్ళిపోదాం అనుకుంది. యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన దేవులని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట, జనసమూహం అంతా నీ మీద పడుతున్నారు కదయ్యా, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిన తిరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. ఇక్కడ 2 నిమిషాలు చూసారా? తను విని తను నమ్మిక పొందుకుని తను స్వస్థత పొందుకుంది, కానీ తను పొందుకున్న కార్యాన్ని బయలుపరచడానికి మాత్రం ముందు రాలేకపోయింది. అన్నమాట అర్థం చేసుకోండి. నీకు ఎవరో చెప్తే వినగాబట్టే కదా నీకు ఈ రోజు నా మేలు జరిగింది. మరి నీవు మేలు పొందుకున్నాక నీ నోరు కట్టేసుకుంటే నీ మూలంగా మరొకళ్ళు పుట్టాల్సిన విశ్వాసం ఎట్లా పుట్టిద్దండి? పుట్టే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఈవిడ ఎవరి మూలంగానో వింది, ఇవిడికి విశ్వాసం వచ్చింది, ఇవిడు ప్రభు దగ్గరకు వచ్చింది, ఇవిడు ముట్టుకుంది, ఇవిడు స్వస్థ పొందుకుంది. అమ్మా నా బాధ నివారణ అయిపోయింది. 12 ఏళ్ల బాధ. నీ కంట్లో నలగబడి 5 నిమిషాలు ఉందనుకో, చెవిలో పురుగు దూరు ఒక 5 నిమిషాలు ఉందనుకో, ఎలా ఉంటుంది నీ బాధ? అది తీసినప్పుడు ఎలా ఉంటుంది? అమ్మయ్య, 12 ఏళ్ల బాధ అండి పాపం ఆవిడది. కానీ ఆవిడ అమ్మయ్య అనుకో సరిపెట్టుకుంది, కానీ ప్రభు ఆవిడని ఒత్తగా వెనక్కి వెళ్ళడం వల్ల అక్కడ ఆవిడని ఆపి ఆవిడని ధైర్యంగా ప్రజల ముందుకు తెచ్చి ఆవిడ నోటితో సాక్ష్యాన్ని వినిపించాడు. హల్లెలూయా. 2 పట్టుకో. 1 వినుట వలన విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే విశ్వాసాన్ని నువ్వు క్రియలలో పెట్టి నువ్వు కార్యం పొందుకున్నావో నువ్వు మరలా వినిపించే బిడ్డగా ఉండాలి. ఎందుకంటే నువ్వు విన్నావంటే ఒకరు ప్రకటించారు, ఒకరు వినాలంటే నువ్వు ప్రకటన చెయ్యాలి. వినుట వలన విశ్వాసం కలిగింది. గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు 2వ మాట చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆయన పండుగలలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. చూడండి. 1 వీళ్ళు ఎలాగ విశ్వాసం ఉంచారంటే, మొదట ఒక బ్యాచ్ ఎలాగనంటే వినుట వలన విశ్వాసం. 2 కళ్ళార చూడడం వలన విశ్వాసం. కళ్ళార చూస్తున్నాం. ఏమండి, యేసయ్య ఏం చేయగలడు? కళ్ళార చూస్తున్నాం. యేసయ్య ఏం చేయగలడు? ఏదైనా చేయగలడు. ఏమండి, పాడైపోయిన జీవితాలని బాగు చేయగలడు, పాడైపోయిన కుటుంబాలని బాగు చేయగలడు, పాడైపోయిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కట్టగలడు, పాపిని పరిశుద్ధుడిగా మార్చగలడు. ఆయన ఏమైనా చేయగలడు. కళ్ళారా చూస్తున్నాం. కొన్ని చూసినప్పుడు కొందరు నమ్మి ప్రభువులోకి వస్తారండి. కొందరు విన్నది కూడా చాలదు,
వాస్తవానికి వినటం వల్లనే విశ్వాసం వచ్చింది. కొందరు విన్నాక, కొందరండి కార్యాలు కళ్ళారా చూసినాక, జీవితాలు మారడం, రోగాలు పోవడం, ఏమండి పాపులు పరిశుద్ధులుగా మారడం కళ్ళారా చూసినప్పుడు, కొందరు మాత్రం చూసినప్పుడే మారుతారండి. హల్లెలూయా. కానీ చూచి నమ్మునోడు ధన్యుడు అన్నాడా, చూడక నమ్మినోడు ధన్యుడు అన్నాడా? చూసి కూడా నమ్ముతారు. మన దగ్గరకు మోసుకొచ్చిన గురువు గారు ఎవరు? మన ఇండియాకి సువార్త తెచ్చిన గురువు గారు ఎవరు? ఆయన ఎలా నమ్మాడు? మనలో కొందరు తోమలు ఉంటారు. కూటమి పెట్టినప్పుడు రావాలా వద్దా? అందరూ కూడుకున్నప్పుడు ఈ మహానుభావుడు లేడు, తప్పెవరిది? కానీ యేసయ్య వచ్చాడు, వారి మీద ఊదాడు, వారికి ఆత్మనిచ్చాడు, వారితో మాట్లాడి వెళ్ళిపోయాడు. తాపికి ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? అరే అరే నువ్వు లేవేంట్రా, యేసయ్య వచ్చాడు అంటే, నేను నమ్మను, నేను ఎందుకు నమ్ముతాను? కాదురా, యేసయ్య వచ్చాడు రా అంటే, నేను ఎట్లా నమ్ముతాను అనుకున్నా, నేను అట్లా నమ్మను. ఏంట్రా నువ్వు నమ్మగం అంటే, నేను ఎట్లా నమ్మను, నేను నమ్మాలంటే ఆయన నాకు కనపడాలి, ఆయన నాకు చేతులు చూపించాలి, ఆ చేతుల్లో నేను వెళ్ళి పెట్టాలి, ఆ గాయంలో నేను వెళ్ళి. కొందరు వింటే నమ్మరు, చూడాలి అంటారు. దేవుడు నిన్ను కోరుకున్నప్పుడు నువ్వేం చూడాలని కోరుకున్నా చూపిస్తాడు. బట్ నువ్వు విధి నమ్మిన వాడికంటే ధన్యుడివి కాలేవు. హల్లెలూయా. నీకు అర్థమైందండి? కొందరు విధి నమ్ముతున్నారు కదా, వారి జీవితంలో కార్యాలు చూస్తున్నారు కదా, వారు చూసి నీకు చెప్పినప్పుడు నువ్వు వింటున్నావు, కానీ విన్న కండిషన్ ఏం పెడుతున్నావు? నేను చూడాలి, నాకు ఇది చేయమను నమ్ముతా, నాకు ఇది జరగమను నమ్ముతా. అసలు నువ్వు నమ్మితే జరిగిద్ది, జరిగినాక నమ్ముతావేంటి? ఎవడో నమ్ముతాడు? జరగముందు నమ్మిదని విశ్వాసం అన్నారు. వాక్యంలో విశ్వాసం అంటే ఏంటి? జరగబోయే నమ్ముతుందని చెప్పి నువ్వు చూపించే నమ్మకాన్ని విశ్వాసం అన్నారు కదా. కొంతమంది కండిషన్ చేస్తే అప్పుడు నమ్ముతా, అప్పుడు ఎవడైనా నమ్ముతాడంట, అది ధన్యత కాదంట. హల్లెలూయా. స్టిల్ అలాంటి బ్యాచ్ కూడా కొందరు ఉన్నారు, తోమ లాంటి వాళ్ళు కూడా. వాళ్ళ కార్యాలు చూసినాక బలంగా నిలబడిపోయే వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరికి ఎప్పుడూ కార్యాలు చూపించాలి, కానీ కొందరు మాత్రం 1-2 కార్యాలు వాళ్ళు కోరింది చూడంగానే జీవితంలో దేవుని కోసం పాతుకుని పోతారు. హల్లెలూయా. 4వ అధ్యాయము 39వ వచనం. ఒక్క నిమిషం, 29 కూడా చదవండి ఒకసారి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. స్తోత్రం చెప్పండి. కొందరు ఎట్లా నమ్ముతారంటే, వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు సరాసరి వారిలో మాట్లాడుతాం వారు చూస్తారు. ఇక్కడ వాళ్ళ కార్యమేం కనపడదు, ఇక్కడ వాళ్ళకి అద్భుతమేం కనపడదు, ఇక్కడ వాళ్ళకి స్వస్థం కనపడదు. దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నప్పుడు సరాసరి దేవుడు వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడతాడు. వారు దేవుడు నాతోనే మాట్లాడని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడండి వాళ్ళు దేవుని యందు వాళ్ళు విశ్వాసం ఉంచుతారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వీళ్ళ విశ్వాసం స్వస్థతల మూలంగానో, స్వస్థతల గురించి విన్న సాక్ష్యాల మూలంగానో, వీళ్ళ విశ్వాసం మరిదేని మూలంగానో కాదులే, కానీ దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడే అనే దాన్ని బట్టి విశ్వాసం. ఇప్పుడు పేరేంటి? పాపాత్మ స్త్రీయా? ఇప్పుడు పేరేంటి? సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ ఏ స్త్రీ ఎందుకు నమ్మిందంట? తన బతుకంతటి గురించి ప్రభు చెప్పేశాడు. హల్లెలూయా. నేను క్రీస్తునందు సంపూర్ణంగా తిరగడానికి అంటే నేను ఈ సందర్భం కంటే ముందు కొన్ని కార్యాలు కూడా చూశానండి. అవి నాలో పెద్ద చలనం కలిగించలే, కానీ వన్ ఫైన్ డే దేవుడు వాక్యం మూలంగా నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నాకు విపరీతమైన ధనాపేక్ష ఉండేది, విపరీతమైన కోరిక ఉండేది. మంచి సినిమా డైరెక్టర్, బాగా సంపాదించాలి, లగ్జరీగా ఉండాలి ఆశ ఉండేది. ఒక 60 ఏళ్ళ జీవితాన్ని అన్ని రకాలుగా, మ్యారేజ్ వైపు నుంచి లేకపోతే ప్రొఫెషన్ వైపు అన్ని రకాలుగా ఊహించేసుకుని కూర్చున్నాను అన్నమాట. అంత లగ్జరీగా కోరుకుని ఉన్నాను. రాత్రి దేవుడు వాక్యం ద్వారా లోకసోత్రుడు ఉంటాడు కదా, 12లోనో 13లోనో, వాడు బాగా సంపాదించి కూర్చుకుని నా ప్రాణమా నీకు బాగా దొరికింది, తిను తాగు అని ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఏ మనసుతో, ఏ ఆలోచనతో, ఏ ఉద్దేశంతో, ఏ బాధతో, ఏ గాయంతో కూర్చున్నానో అదే విషయం గురించి ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను అనుకున్నది ఈయనకాడు తెలుసు, నా హృదయంలో ఉన్నది, నా హృదయంలో ఉన్న ఆలోచన, నా హృదయంలో ఉన్న ఉద్దేశం ఈయనకాడు తెలుసని ఆ రోజు ఆ ప్రశ్నకి నేను దేవుడిని వెంబడించడం మొదలు పెట్టాను. హల్లెలూయా. కొందరికి
స్వస్థతల గురించిన వాక్యమే అక్కర్లా, తమతో మాట్లాడిన వాక్యం చాలు వాళ్ళ దేవుని యందు విశ్వాసం ఉంచడానికి. ఈ సమరయ స్త్రీ ఎదుట ఏం కార్యం చేశాడు? అలాగ నూతిని లేపి ఇటు పక్కకు తెచ్చాడా? అక్కడ ఉంది కదా నుయ్య, దాన్ని ఇలా జరిపి ఇక్కడ తెచ్చాడా? తేలేదే. ఏమండి, ఆవిడ చెయ్యిని కూడా ఏమన్నా కుష్టిగా మార్చి ఇలా పెట్టాడా? పెట్టలేదే. ఆవిడ ఎందుకు విశ్వాసం ఉంచింది? నా బ్రతుకు గురించి యూదుడైన ఈయన చెప్పాడు, పొల్లు పోకుండా చెప్పాడు, ఈయన క్రీస్తు, ఈయన కాకుండా ఎవరై ఉంటారు? హల్లెలూయా, హల్లెలూయా. నమ్మినాక ప్రకటించడం మొదలుపెట్టింది. గుర్తుపెట్టుకోండి, నమ్మింది ప్రకటించడం మొదలుపెట్టింది. నేను అన్నా, నువ్వు ఏ స్థాయి నుంచి ప్రభు నందు విశ్వాసానికి వస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో. ఇంకొంచెం లోతుకు తీసుకెళ్లే ముందు, ఏ స్థాయి నుంచి విశ్వాసానికి వస్తున్నావో చూడు. ఆల్రెడీ జరిగిన వాటిని విని విశ్వాసం నుంచి కార్యాలు పొందుకుంది ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆల్రెడీ జరిగిన కార్యాల్లో నుంచి యోహాను సువార్తలో వాళ్ళు చూచి నమ్మారు. ఈరోజు చాలా మంది కండిషన్స్ పెడతారు, చూపించమను అని చెప్పని. చూపించగలడు, నువ్వు కావాలంటే ఆయనకు చూపించగలడు. నిజంగా నీ వల్ల నేను ఆయన కోరుకున్నప్పుడు చూపిస్తాడు. కొందరు డిమాండ్ చేసినా కూడా చూపించాడు. సాధు సందర్శంగా అనే భక్తుడికి, నేను చస్తాను, నిజమైన దేవుడు నాకు తెలియట్లా, నాకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, నిజమైన దేవుడు ఎవరు ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడితే వారు నమ్ముకుంటారంటే ఆ గదిలోకి వెలుగుగా ప్రత్యక్షమై మాట్లాడాడు. హల్లెలూయా. కొందరు కోరుకున్నప్పుడు కొందరి కోసం ఆయన చూపించగలడు. బట్ చూచి నమ్మిన వాడికన్నా కూడా చూడక నమ్మిన వాడే ధన్యుడు. మూడోది, నీ గురించి, నీ జీవితం గురించి నువ్వు ఇలా వచ్చి కూర్చోగానే దేవుడు మాట్లాడుతున్నప్పుడు నమ్మేస్తావు. ఎందుకంటే నీ జీవితం ఏంటో నాకు తెలియకుండా నా ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు కదా, దాన్ని బట్టి నువ్వు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన నమ్ముతావు. ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడుతున్నాడు అని. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేసింది ఊళ్ళో? అప్పుడు చూడండి 40 వచనం, 39 నుంచి. నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అనేకులు ఏం చేశారంట? ఆయన యందు విశ్వాసం ఉంచిరి. వెరీ గుడ్. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొని గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. 2 రోజులు ఉన్నారు. ఆయన మాటలు వినందున, ఇప్పుడు చూడండి, ఆయన మాటలు వినందున అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, మా మట్టుకే మేము విని నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. స్తోత్రం చెప్పు. వినండి శ్రద్ధగా, కొంచెం సరైన లోతు తీసుకెళ్తున్నాను. స్వస్థత గురించి విన్నా విశ్వాసమే పుట్టింది. తమ జీవితంలో ఉన్న బాధ గురించి, పాపం గురించి మాట్లాడిన విశ్వాసం పుట్టింది. చూడండి, ఇక్కడ జరుగుతున్న సైకిల్ ఏంటనంటే, నువ్వు వినిన విశ్వాసం మూలంగా నీ జీవితంలో ఆ రుచి, దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆ ఆనందము, ఆ కార్యం నువ్వు అనుభవించగలిగిన స్థాయికి వచ్చావా? నీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ అంటే కామనే కదా. నాకేదో ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది, చంటాను కదా ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను అక్కడ చూపించుకున్నాక నేను ఎక్కడో ఒక హాస్పిటల్కి వెళ్తే అతను ఇది పెద్ద విషయం కాదని ఒక టాబ్లెట్ ఉంది, ఒక ఇంజక్షన్తో 1 అవర్లో తగ్గించాడు. నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు ఈయన ఇంకా హాస్పిటల్ 4 తిరిగేస్తున్నాడు. ఈ గ్యాప్లో నేను ఫోన్ చేసి, వృధా ఖర్చు పెట్టేస్తున్నావు, నన్ను నమ్ము, ఒకసారికి నాకు చూడు, ఫోటో తీసి పెట్టా, నా కళ్ళు చూడు, తగ్గిపోయింది, ఇక్కడ రా అని చెప్పనన్న. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం చెప్తాడంటే, ఏమో ఆయన చెప్పాడుగా, వెళ్ళి చూద్దామని వెళ్తున్నా, అంతేనా? లేకపోతే ఏం చెప్తారు ఇంకా? ఏమో ఆయన చెప్పాడు, ఆయన తగ్గిందంట, ఆయనకి అయిందంట, నేను వెళ్ళి చూస్తాను, అందుకే వెళ్తున్నా. మొదట నీ విశ్వాసాన్ని మూలం నేను. కానీ ఎప్పుడైతే వచ్చాడో డాక్టర్ మళ్ళీ చెక్ చేశాడు, ఇది నీకు సేమే, సో ఇదిగో టాబ్లెట్, ఇదిగో ఇంజక్షన్ అన్నాడు, ఒక 1 అవర్ తిరిగేటప్పుడు నీకు తగ్గింది. ఇప్పుడు నువ్వు 3వ వ్యక్తికి చెప్పాలంటే, నేను చెప్పానని చెప్తావా, నువ్వు అనుభవించానని చెప్తావా? అది నీ జీవితంలో జరిగిందా? నేను చెప్తా, యేసే గొప్పవాడు, ఆపదలు ఆదుకుంటాడు, విశ్వాసం ఉంచండి. నువ్వు విశ్వాసం ఉంచే ఆపదలలో నువ్వు కార్యం పొందుకుని చెప్పే స్థాయికి వచ్చావా?
నేను చెప్తా ఏసే పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధత కోరుతున్నాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎలాంటి పాపమైనా, నీ పాపమే నీకు సమాధానం లేకపోవడానికి కారణం, నీ పాపమే నీ రోగానికి కారణం, నీ పాపమే నీ కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి, నీ పాపమే నీ హృదయంలో నెమ్మది లేకపోవడానికి కారణం. యేసును నమ్ము, విశ్వసించు. యేసు రాత్రి నీ పాపాన్ని కడిగివేసి నీకు నూతన హృదయం వేస్తాడని నేను చెప్పానని నమ్మావు. కానీ నువ్వు ప్రార్థన చేసి ఇచ్చిన నూతన హృదయాన్ని అనుభవించి నువ్వు చెప్పే స్థాయికి వచ్చావా? హల్లెలూయా. ఇక్కడ జరిగింది మనము విశ్వాసం అనే కామన్ వర్డ్ గురించి చెప్తున్నాం కదా 3వ పాయింట్లో. ఈ విశ్వాసం ఎలాంటిదంటే వినిన వాటిని బట్టి, జరిగిపోయిన వాటిని బట్టి, అనుభవించిన వాటిని బట్టి దాన్ని అప్లై చేసి దాని ఫలం పొందుకునేది విశ్వాసం. అవిశ్వాసం పక్కన పెట్టు, అల్పవిశ్వాసం పక్కన పెట్టు. విశ్వాసం మళ్ళీ చెప్తున్నా, నువ్వు వినిన దాన్ని బట్టి, ఆల్రెడీ నీ జీవితంలో జరిగిన దాన్ని బట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విశ్వాసాన్ని అప్లై చేసి నువ్వు చేస్తున్న విశ్వాసానికి ప్రతిఫలం పొందుకునేది విశ్వాసం అనే 3వ స్థాయి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? ఆ స్త్రీ మొదట విశ్వసించింది. ఆ స్త్రీ వెళ్ళి చెప్పినప్పుడు ఇప్పటికే 5 కొంపలను కూల్చింది, 6వ ఓడి కూడా అప్పుడు పెట్టుకుంది, ఇంతమందితో పాపం చేసింది. ఇది వచ్చి రక్షకుడి గురించి చెప్తుందంటే ఏదో గొప్ప ఆశ్చర్యమే. పండురా చూద్దాం, ఇది చెప్తుందని నమ్మబుద్ధి అవుతుంది. ఆ అమ్మాయి చెప్పేటప్పుడు నమ్మారంట. చూసారా, దేవుడు ఎవరిని ఎంచుకోవాలి ఆయన బాగా తెలుసు. ఆ అమ్మాయి కాకుండా ఎవరో సాధారణంగా కూడా చెప్పుంటే నమ్మేవాళ్ళు కాదు వాళ్ళు. ఆ అమ్మాయి కాబట్టే దేవుడు వాళ్ళు నమ్ముతారని చెప్పి ఆ అమ్మాయిని ఎంచుకున్నాడు. దేవుడికి తెలిసి ఎవరిని ఎంచుకోవాలి. వచ్చేటప్పుడేమో ఆ అమ్మాయి చెప్పిందని వచ్చారు, ఇప్పుడే సాక్ష్యం చెప్తున్నారు. ఇదిగో ఆ అమ్మాయి పేరు ఏదో పిలిచి అంటున్నారు. ఇప్పుడు వరకు నువ్వు చెప్పావని వచ్చిన్నావు, ఇప్పుడు నువ్వు చెప్పావని కాదు, మేమే అనుభవించి మేమే రుచి చూచి సాక్ష్యం చెప్తున్నాం. హల్లెలూయా. నేను అంటున్నాను నువ్వు విన్న వాక్యం బట్టి కానీ, నువ్వు విన్న సాక్ష్యం బట్టి కానీ, నీ జీవితంలో నిజముగా విశ్వాసం అనేది ఒకటి పాతుకుపోయి ఉంటే, ఆ ఆపదలో కానీ, ఆ శ్రమలో కానీ, ఆ బాధలో కానీ ఆ విశ్వాసం నువ్వు అప్లై చేసావా, నువ్వే ఒక రోజున సాక్ష్యం ఇంకొక వ్యక్తికి ఇచ్చే స్థాయికి మారతావు. హల్లెలూయా. అలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో, బైబిల్లో కావచ్చు లేదా ఈ లోకపు సాక్ష్యాలే కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో. పోయిన వారం ఇలాంటిది ఒక చిన్న సాక్ష్యం చెప్పి వదిలేశాను. మీకు గుర్తుందా? దావీదు ఇప్పుడున్న సమస్యకి జరిగిన కార్యంలో నుంచి విశ్వాసాన్ని తీసుకుని మళ్ళీ ఇక్కడ అప్లై చేశాడు. హల్లెలూయా. ఇప్పుడున్న సమస్యకి ఎప్పటిదాన్ని గుర్తు తెచ్చుకుని విశ్వాసం అప్లై చేశాడు. నేను ఆల్రెడీ రుచి చూసా, నేను ఆల్రెడీ అనుభవించా, నేను ఆల్రెడీ నా దేవుడు ఎంత గొప్పడో చూసా. అప్పుడు కాపాడు, ఇప్పుడు కాపాడలేడా? కాపాడుతాడు. మరి నీ జీవితంలో దేవుడు ఎన్నో చేసుంటాడు కదా. ఇక్కడ చేయకుండా ఎవరు లేరు కదా, చూడకుండా ఎవరు లేరు కదా, దేవుడు మాట్లాడకుండా ఎవరు లేరు కదా. మరి ఈ రోజున నీ ముందు గొల్యాతు లాంటి ఒక సమస్య ఉండొచ్చు. నువ్వెందుకని దావీదు చెప్పినట్లుగా అదే విశ్వాసాన్ని ఇక్కడ అప్లై చేసి నువ్వెందుకని విజయం పొందుకోవు? మునిపెన్నో విన్నా, మునిపెన్నో చూసా, దేవుడు నాకే ఎన్నో చెప్పాడు, నేనే ఎన్నో అనుభవించాను, ఇప్పుడు నాకెందుకు చేయడు, నేను నమ్ముతున్నా నాకు చేస్తాడని నువ్వెందుకు ధైర్యంగా చెప్పి అనుభవించి సాక్షిగా మారలేవు? హల్లెలూయా. అంటే చెప్తా చూడండి, బయాలజీ కానీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ కానీ ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉన్నారా? ఇంటర్లో కెమిస్ట్రీ ఎవరికి ఉంది? ఉన్నాయా? బీటెక్ కదా, నువ్వేంటి బైపీసీ. ప్రాక్టికల్స్ ఉంటాయా మీకు? ప్రాక్టికల్స్ ఏంటంటే మీకు తెలుసా? ఇప్పుడు బుక్లో ఒక మ్యాటర్ ఉంటుందండి. బుక్లో మ్యాటర్ ఉంటుంది. ఆ బుక్లో ఏం మ్యాటర్ ఉంటుందంటే ఇది సోడియం, పొటాషియము, ఇది నైట్రోజను, సమ్ ఏదో గ్యాసెస్ ఉంటాయి అనమాట. వీటిని ఇలా కలిపి మిక్స్ చేస్తే ఒక స్మెల్ వచ్చింది, ఒక రంగు వచ్చింది, దానిలో లిట్మస్ పేపర్ ముంచితే నీకు ఒక రీడింగ్ వచ్చింది, ఏదో ఉంటుంది. ముందర ఎక్కడ ఉంటుంది చెప్పనా? పేపర్లో ఉంటుంది. అవునా కదా? అది ఇంజనీరింగ్ ల్యాబ్ అయినా, కెమిస్ట్రీ ల్యాబ్ అయినా, బయోపీసీ ల్యాబ్ అయినా, వాళ్ళకు ముందు బుక్లో ఒక మ్యాటర్ ఉంటుంది. అవునా కదా? ఓకే. ఇప్పుడు బుక్లో మ్యాటర్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ల్యాబ్కి వెళ్ళి ఆ రీడింగ్స్ అన్ని పక్కన పెట్టుకుని దీని వాల్యూ 10 ml, దాన్ని పక్కన పెట్టుకుని దీని వాల్యూ 5 ml, దాన్ని పక్కన పెట్టుకుని అన్ని వేసి తిప్పిన తర్వాత ఆశ్చర్యపోతాం. మనం కలిపింది ఒకటి, రిజల్ట్ ఒకటి వచ్చింది. ఇప్పుడేంటి? ఇది నిజమే. అవునా కదా? నేను ఒకసారి ఇప్పుడు నాకు మామయ్య వరుస అవుతాడు, ఆయనతో పాటు అక్కడ ఒక ఊరు వెళ్తే అక్కడ బుక్ స్టాల్ ఒకటి పెడితే అక్కడికి వెళ్ళి ఆయుర్వేద చిట్కాలైన బుక్ ఒకటి కొనుక్కొచ్చుకున్నా. మనకు ప్రకృతి వైద్యం చాలా ఇష్టంలే, ఇంగ్లీష్ మందులు మింగడం నాకు ఇష్టం ఉంటుంది. సో చదువుతా ఉంటా, అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా ఇంకా ఈ వీటి మీద మైండ్ పోయినప్పుడు ఆ బుక్స్ తీసి అలాంటి చదువుతూ ఉంటాను.
చదువుతుంటే ఒక రోజున జ్వరం, సింపుల్ జ్వరం వస్తే ఏం చేయాలనే ఒక బుక్ ఉంది. ఆ బుక్లో ఏముంది, ఇప్పుడు వైరల్ ఫీవర్ కాకుండా నార్మల్ ఫీవర్స్ వచ్చినప్పుడు వాడు చెప్పాడు, 2 తమలపాకులు, 10 మిరియాలు, కొంచెం తేనేసి చుట్టుకుని తినేస్తే జ్వరం తగ్గిపోద్దని చెప్పాడు. అది మైండ్లో స్టోరీ అయింది. అది థియరీ కదా, ప్రాక్టికల్గా ఎవరన్నా కావాలి. ఇప్పుడు ఒక రోజున లక్ష్మి ఆంటీ ప్రేయర్ టైం అయిపోయింది, వెళ్దామంటే చిన్నికి అస్సలు ఒంట్లో బాగాలేదయ్యా అట్లాగనంది. సరే ఎట్టా ఒంట్లో బాగాలేదు నేను చూస్తాను నాగని చెప్పని సెంటర్కి వెళ్ళి తమలపాకులు తెచ్చి మిరియాలు తెచ్చి చిన్నికి చెప్పి నువ్వు ఇది తిను తర్వాత చూద్దాం అని చెప్పన్నా. అన్న అవన్నీ చెప్తాను, తిను తర్వాత మాట్లాడుకుందాం. థియరీ అయింది. నమ్మండి, ఆ పిల్ల తిన్న గంటలో చెమటలు పొక్కొచ్చేసేసేసి జ్వరం తగ్గిపోయింది. నార్మల్ ఫీవర్ అది. అన్నాను కదా అని మలేరియా, టైఫాయిడ్ లాంటి వాటికి వాడక, నార్మల్ ఫీవర్స్కి పనిచేసేది మెడిసిన్. అప్పుడు ఆ పిల్ల తేలికైపోయినాక, అన్న నాకు బాగానే ఉంది, నీకు బాగానే ఉంది కదా, మేము ఇప్పుడు ఈ థియరీ నిజమో కదా నాకు ఎప్పుడు తెలిసింది? బైబిల్లో ఒక విశ్వాసం ఉంది, చదువుతున్నావు, బైబిల్లో ఒక థియరీ ఉంది, వింటున్నావు. అది నువ్వు ఎప్పుడు అనుభవించగలవు? అప్లై చేసినప్పుడు. హల్లెలూయా. ఇంకా సమస్య వచ్చినప్పుడు కానీ, ఆ కష్టం వచ్చినప్పుడు కానీ, ఆ బాధ వచ్చినప్పుడు కానీ ప్రార్థించి ప్రభు వైపే చూస్తే ఈ విశ్వాసం ఎంత గొప్పదో నువ్వే ప్రకటిస్తావు. ఎంతసేపు సేవకుడు చెప్పక్కర్లే విశ్వాసం గురించి. విశ్వాసం గురించి ఎంతసేపు విశ్వాసం గురించే బోధించాల్సిన అవసరం లేదు. నువ్వు వింటే, నువ్వు అప్లై చేస్తే నువ్వు దాన్ని నమ్ముతావు. హల్లెలూయా. ఒకరోజు మా అయ్యగారు న్యూజిలాండ్ వెళ్తే వీరవల్లి, కాసరపల్లి 2 చోట్ల సైమల్టేనియస్ తిరుగుతున్నప్పుడు ఒకరోజు ఏం చేసామంటే, వీరవల్లిలో వాళ్ళు గృహకుటలు తక్కువ పెట్టుకుంటారు, కాసరపల్లిలో మ్యాక్సిమం పెట్టేసేవాళ్ళం. గృహకుటాలు తక్కువ పెట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో గృహకుటం జరగకపోవడం వల్ల వాళ్ళు ప్రార్థన చాలక, వాళ్ళు బలం చాలక కొంచెం బలహీనం అవుతారని అక్కడ పరిచర్య చేస్తే అందరిని పిలిచి, అన్న నువ్వు ఖచ్చితంగా రావాలి, ఒకరోజు మనం గృహదార్శనాలు చేద్దామని చెప్పానంటే గృహదార్శనాలు చేసుకుంటూ వెళ్ళాం. ఒక ఇల్లు మిస్ అయిపోయింది. ఒక ఇల్లు మిస్ అయిపోతే టైం అయిపోయింది తమ్ముడు, నేను వెళ్ళిపోతా అన్నాడు. సర్లే అన్న, వాళ్ళు ఇప్పుడు ఆ ఇంట్లో ఒక ముసలావిడే, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంకా లోకల్లో ఉన్నారు. సో వద్దులు, ఈ టైంలో వాళ్ళు ఇబ్బంది పడతారేమో, మన విధానం వాళ్ళకి తెలియదు కదా. సో అని నెక్స్ట్ బలారత్నం వస్తే వాళ్ళు భోజనాలు వండుతుంటే నేను వేసుకుని సండే వెళ్ళి ఆ మామగారు లేకట్లేదంటే ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేసి వందలమ్మ ఎట్లా కొట్ట మంది దగ్గర అయితే బల్ల పంపిస్తే కూడా చెప్పి రిటర్న్ వచ్చేస్తుంటే ఆపింది. అయ్యా ఆగు అంది. ఏంటమ్మా అని చెప్పానంటే, మరి అటు చూడు అంది. ఆ సావిడి ఉంది, గేదెల సావిడి, ఒక పక్క ఆవు, ఒక గేద, ఒక దూడ, ఎన్ని కనపడుతుంది. ఏం మా అమ్మ అనంటే, అయ్యా ఆ దూడకు బాగాలేదయ్యా. ఏమైందమ్మ అంటే, అది పుట్టిన 4 రోజులు ఏందంట, తల్లి దగ్గర పాలు తాగట్లేదంట, ఆల్మోస్ట్ వాళ్ళ ఆస్తులు వదిలేసుకున్నారంట. నాకు చెప్పింది ప్రార్థన చేసి వెళ్ళయ్యా అని చెప్పింది. ఏం చెప్పిందండి? ఇప్పుడు అదొక జీవి కదా, అదొక ప్రాణం కదా, ఇప్పుడు దానికట్ట ప్రార్థన చేయాలి? దేనికైనా ఒకటే ప్రార్థన. మీరు అనుకునేరు మళ్ళీ, దేనికైనా ఒకటే ప్రార్థన. వాక్యంలో ఉంది, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, వాడేం చేయాలంట? నూనె రాసి ఎవరు ప్రార్థన చేయాలి? సేవకుడు ఉందా బైబిల్లో? యాకోబు పత్రిక తర్వాత చదువుకోండి. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, సంఘపు పెద్దలని పిలవండి అన్నాడు. ఎవరిని పిలిపించాలంట? పెద్దల్ని పిలిపించండి. పాస్టర్ ఎక్కర్లా, వాళ్ళకి బలం చాలు కూడా పాస్టర్లు చేయాల్సి వస్తుంది. సంఘ పెద్దల్ని పిలిపించండి అన్నాడు. పిలిపించి నాకు అక్కడ ఏమన్నాడు తెలుసా? మీరు వాడి కోసం ప్రార్థన చేయండి, నూనె రాచి ప్రార్థన చేయండి, పాపాలు చేస్తే ఒప్పుకోమని చెప్పండి వాడిని. అయితే అక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన అంతే. అక్కడ వాడిన వర్డ్ అంతే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును అన్నాడు. సో ఇప్పుడు చేసేటప్పుడు ఎట్లా చేయాలి? నూనె తీసుకున్నా, ఆ దూడ మీద వేసా, ప్రభువా నువ్వు చెప్తున్నావు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా కార్యం చేస్తానంటున్నావు, ఇది చచ్చిపోయేలాగా ఉందంటున్నారు ప్రభువా, అది పాల్లాగడాకంట చూడు, ఇదిగో విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదేం చేస్తానంటున్నావు కాబట్టి నీ విశ్వాసంలో వేడుకుంటున్నా, నువ్వు కార్యం చేస్తున్నావు, ఆమెనని చెప్పి 170 వందలమ్మని వచ్చా నేను. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. కొన్ని నెలల తర్వాత నేను మా ఫ్రెండ్ పెళ్ళికని హైదరాబాద్ వెళ్తే రిటర్న్ వచ్చేస్తున్నాను, 2 ఏబుల్ టికెట్ చేసుకున్నాం, రిటర్న్ వచ్చేస్తుంటే బస్సులో నాకు ఒక ఫోన్ వచ్చింది. ఏంటనంటే
ఇప్పుడు ఈ ముస్లిం వాళ్ళ మనవుడికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బాగాలేదంట, ఆరోగ్యం బాగాలేదంట. అప్పుడు నేనన్నాను, జర్నీలో ఉన్న నాకు చేయకపోతే పాస్టర్ గారే చేయొచ్చు కదా, నేను జర్నీలో ప్రార్థన చేయలే, మా అమ్మకి చెప్పి చేపిస్తున్నాను, మా పిన్నికి చెప్పి, నేను చేయలేను అంటున్నాను కదమ్మా అని చెప్పానంటే, కాదంటయ్యా, ఆ రోజు నువ్వు దూడకు ప్రార్థన చేస్తే దూడ బతికిందంట, ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే మనవాడు బతుకుతాడంట, నువ్వు వెళ్ళయ్యా. ఏమండి, ఆ దూడ ఏమైందో కూడా నాకు తెలియదు. వెళ్ళాం, ప్రార్థన చేసాం, వచ్చాం. ఏం చెప్పొచ్చా, నువ్వు చేస్తావు నాకు తెలుసు, ఆమెను వచ్చా, చేసినా చేయకపోయినా దేవుడు చిత్తం అది, బట్ నేను చేసి వచ్చా. ఇప్పుడు ఆవిడకి ఆ కార్యం ఏం పుట్టించింది? శ్వాసం పుట్టించింది, శ్వాసం పుట్టించింది. నువ్వు వెళ్ళయ్యా, నేను వెళ్ళలేకపోయాను, అక్కడ వేరే జరిగింది. బట్ నేను అంటున్నా, ఇప్పుడు విశ్వాసానికి ఏది కారణమైంది? ముందు జరిగిన కార్యం మూలమైంది. మళ్ళీ చెప్తున్నా, నీ విశ్వాసం దేవుని మీద ఉండాలి తప్ప సేవకుడి మీద ఉండకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకో. ఒక రోజున ఎవరో వచ్చి యేసన్న గారి దగ్గర ఆరోగ్యం బాగున్నప్పుడు ప్రార్థన చేయించుకున్నారంట. ఆ ప్రార్థన చేయించుకున్న తర్వాత రోజు తగ్గిపోయిందంట వాడికి. ఇది చూసిన ఒకడు వచ్చి యేసన్న గారితో ప్రార్థన చేయించానంట. 2వ రోజు ప్రార్థన చేయించానంట. 3వ వారం వచ్చానంట, యేసన్న గారు మీరు నాకు మనసు పెట్టి ప్రార్థన చేయట్లేదండి అని. అదేంటి అట్లాగన్నో, నేను హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాను నీకోసం అంటే, మరి ఆడికి మనం నువ్వు ప్రార్థన చేసి తెల్లారి తగ్గిపోయింది, నాకు 3 వారాలు తగ్గట్లేదు, నువ్వు ప్రార్థన తగ్గిపోతాను వచ్చాను. ఒరే పెచ్చోడా, నేను చేత తగ్గిద్దని కాదు, ఏసే తగ్గిస్తాడు ప్రార్థన చేయించుకుంటాను నమ్మాలి నువ్వు, అందుకే నేను తగ్గట్లేదు. ఏమి నమ్మాలి నువ్వు? ఈ ప్రార్థనలో ఏకీభవించడం వలన, సేవకులు కూడా నా పక్షం మొరపెట్టడం వలన ఏసై చేస్తాడు అని నమ్మాలి. హల్లెలూయా. ఏమి నమ్మాలండి? యేసు చేస్తాడని నమ్మాలి, సేవకుడు చేస్తాడని కాదు. దీని నమ్మకం మనిషి మీదకి రాకూడదు. సేవకుడు వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు. సేవకుడు శాశ్వత కాలం భూమి మీద ఉండడు, కానీ శాశ్వత కాలము ఈ ప్రపంచంలో విశ్వంలో ఉండేది దేవుడు ఒక్కడే. నీ విశ్వాసము ఆయన మీద ఉండాలి. ఎప్పుడైతే అప్లై చేస్తావో, నువ్వు విన్నది, నువ్వు చదివింది, నువ్వు చూసింది ఎప్పుడైతే అప్లై చేస్తావో, అప్పుడు నువ్వు పొందుకున్న సాక్షిని చెప్పే బిడ్డగా మార్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. నేను చాలా బుక్స్ చదువుతూ ఉంటాను. ఆయన పేరేంటి, భక్త సింగ్ గారి బుక్ చదివాను. భక్త సింగ్ గారి బుక్ చదువుతున్నప్పుడు ఆయన ఎక్కడికో కూటానికి పిలువబడ్డారంట. ఆయన ఎక్కడికో కూటానికి పిలువబడినప్పుడు ఆయన ఆ జర్నీ, ఆ ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళడానికి ఇంత అమౌంట్ అనేది అయ్యిద్ది. ఆయన జేబులో ఆ కొంత అమౌంట్ ఉంటే, ఆ రోజు నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అన్నాడంట, నీ దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు, ఆ డబ్బులు ఆ వ్యక్తికి ఇచ్చే అన్నాడంట. ఆయన ఇదేంటి ప్రభు అనేలోపే ఒక వ్యక్తి వచ్చయ్యా అని ఆ ఇంటి బయట నుంచుంటే, ఏంటి బాబు అంటే, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఎవరూ సాయం చేయట్లా, నువ్వే నాకు సాయం చేయాలి దేవుని బిడ్డ అని చెప్పి అడిగాడంట. ఇప్పుడు ఈ డబ్బులు ఎందుకు అని పెట్టుకున్నాడు? ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఆల్రెడీ అక్కడ ఏం జరిగింది? అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాడంట. ఏంటి ప్రభు అని అంటే, నేను ఆల్రెడీ చెప్పా కదా, నువ్వు డబ్బులు నువ్వు ఇచ్చేసాడు. ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రభువా ఎలాగయ్యా, ఏంటయ్యా అని చెప్పి కొట్టుకు మిట్లాడుతున్నాడు. దేవుడు అన్నాడంట, టైం అయింది, నువ్వు బ్యాగ్ తీసుకుని స్టేషన్కి వెళ్ళి అన్నాడంట. టైం అయింది, డబ్బులు లేకుండా నువ్వు వెళ్ళో అన్నాడంట. విశ్వాసం అనేది ఏం చేసిద్ది? ఎదురు ప్రశ్న లేదు. నువ్వు చెప్తున్నావు కదా, వెళ్తున్నాను, లైన్లో నుంచో. ఎక్కడ లైన్లో నుంచోవాలి? కౌంటర్ దగ్గర నుంచోవాలంట. నువ్వు లైన్లో నుంచో. ఇదేం గొడవ ప్రభు అని చెప్పి నువ్వు లైన్లో నుంచో అన్నాడంట. నువ్వు చెప్పావుగా, నేను నుంచున్నాను. ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారు, నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ ఊరు అడగాలి. ఆయన ఆ కౌంటర్ దగ్గర నుంచున్నప్పుడు అంట, పొరుగుపురున్న ఒక వ్యక్తి వచ్చి ఈ లైన్లో భక్త సింగ్ గారు ఎవరో అడిగాడంట. నేనే బాబానంటే, ఇదిగోండి మీరు పలానా ఊరు వెళ్ళడానికంట టికెట్, నాకు ఎవరో చెప్పారు మీకు ఇమ్మని చెప్పి చేతులు పెట్టి వెళ్ళిపోయాడు. 2 దాటితే ఏం జరగాలి? ఆయన డబ్బులు ఇయ్యి. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడ పెడితే అక్కడ నుంచి ఉంటే అడుగు వచ్చినోడు గుర్తుపడ్డాడు కదా. వచ్చినోడికి ఏం చెప్పాడు? లైన్లో ఒకడు ఉంటాడని చెప్పాడు దేవుడు వచ్చిన వ్యక్తికి. ఈ వ్యక్తికి ఏం చెప్పాడు? లైన్లో ఉండమని చెప్పాడు. నువ్వు చెప్పావు కదా, విశ్వాసం క్రియల్లోకి వచ్చినప్పుడే ఫలితం కనిపించింది, గుర్తుపెట్టుకో. మొన్న ఆవిడ చెప్పాం, ఆవిడ పేరేంటి, సారేపోతి విధురాలు. ఆవిడ తొట్టి నిండా పిండి, బుడ్డి నిండా నూనె రావడానికి ముందు ఆవిడేం చేసింది? భయపడక ఉన్నదంతా తీసుకొచ్చి సేవకుడికి పెట్టింది. అక్కడ అయ్యా మరి ఎలాగనంటే భయపడొద్దు అన్నాడు. సరే నువ్వు చెప్పావు, నేను చేస్తా. చేసినాక చూసింది,
చూసి నాకు చేసిందా? కొన్ని అంతే. విశ్వాసం అంటే ఎంత రిస్క్ ఉన్నా అక్కడ నువ్వు చేసి అనుభవించగలగాలి, చూసి అనుభవించగలగడం కాదు, చూసి విశ్వసించడం కాదు. ఆవిడ నమ్మింది, ఇంత గట్టిగా సాగుడు చెప్తున్నాడు, నేను నమ్మానంతే. పెట్టేసింది తృప్తిగా తిని, ఇప్పుడు నువ్వు వెళ్ళి తిని అన్నాడు. ఎలాగే నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళి ఓపెన్ చేస్తే తన క్రియలు చేసినాక కార్యం జరిగిందా, తన విశ్వాసాన్ని క్రియల్లో పెట్టినా కార్యం జరిగిందా, లేకపోతే ముందు కార్యం జరిగినాక విశ్వాసం ఉంచిందా? నేను అదే చెప్తున్నా. నువ్వు క్రియలలో పెట్టుకుంటా వెళితే, నమ్ముకుంటా వెళితే, వెంబడించుకుంటా వెళితే నీ విశ్వాసము నీకు ఆ ఫలం వచ్చినప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పే స్థాయికి మారుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బుక్ లో ఒకటి చదివాను. ఆయన ఎక్కడ మీటింగ్స్ ఆయన సేవకు దేవుడు పిలిచినప్పుడు అంట, దేవుడు చెప్పాడంట, నీ సేవ విజయవంతంగా మారాలంటే, నీ సేవ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే నువ్వు ఒక పని చేయాలి అన్నాడంట. ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి అన్నప్పుడు, ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ఎక్కడా కూడా నీకు సేవలో ఉన్న అవసరం ఏదో నోరు తెలిసి ఎప్పుడు చెప్పమాక అన్నాడంట. దేవుడు ఏం చెప్పాడండి? నీకే గాని సేవలో ఉన్నదే కానీ నోరు తెరిసి ఎప్పుడు అడుక్కోమాక అని చెప్పన్నాడంట. నేను ఆ మాటను చాలా బాగా నమ్ముతాను. హల్లెలూయా. చాలా మంది ఉన్నారండి, ఏంటి ఇమ్ము అని లాగేసే వాళ్ళు చాలా మంది సేవకులు ఉన్నారండి. అలాంటి ఫాలో అయితే ఈ పార్టీకి నేను వేరేలాగా చేయొచ్చు సేవ. బట్ నేను మొదటి నుంచి ఉంచిన విశ్వాసం, నేను ఏదైతే థియరిటికల్ గా చదివాను ఆయన బుక్ లో, ఆ రోజు నేను ఛాలెంజ్ చేయబడ్డా. నేను సేవ కనుక మొదలు పెడితే ఏ రోజు నా అవసరం, సేవల అవసరం కోసం ఎవరి దగ్గర కానీ సంగతులు కానీ చెప్పొద్దు. ఇన్నాళ్లలో మీరు ఎప్పుడన్నా చూసారా, నాకు ఇది అవసరం ఉందని కానీ, సేవలో ఇది అవసరం ఉంది మీ గుప్పిళ్ళు వెప్పండి అని కానీ చెప్పడం ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడు ఉండదు. ఎందుకనంటే నేను నమ్మింది ఏంటంటే, ఆ రోజున ఆయన చెప్పాడు, ఎక్కడ ఎంత పెద్ద బహిరంగ కూటం పెట్టినా, వాళ్ళు పెద్ద బిల్డింగ్స్ పెడతారు, పెట్టినా వత్త ఒకడు సొరకాయ, ఒకడు పొట్లకాయ, ఒకడు పచ్చిమిరకాయ, ఆడి కెపాసిటీ కొద్దీ వాళ్ళు తెచ్చి అక్కడ పెట్టి వాళ్ళు వండి వాళ్ళు తిని వాళ్ళు వెళ్ళిపోతారంట. ఈయన రూపాయి తీసుకోడు భోజనాలకు సంబంధించి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఇక్కడ కూటమి పెట్టినా కానీ, లేదా ఎప్పుడు బల్లకు పెట్టినా కానీ ఎవరికన్నా డివైడ్ చేస్తున్నామండి మనీ, బల్లకి ఒక 4,000 ఖర్చు అయింది, మనిషికింత అక్కర్లా. దేవుడు ఎవరి ద్వారా గుప్పిళ్ళు విప్పించాలో ఆయన విప్పిస్తాడు. దేవుడు ఎవరి ద్వారా ఆ కూటికి జరిగించాలో నడిపిస్తాడు. నేను థియరిటికల్ గా చదివా, దాన్ని ప్రాక్టికల్ గా ఈ రోజు దాకా అమలు చేస్తున్నాను. ఈ సేవకు మొదలైనప్పుడు నాకు ఆయిల్ కొట్టించుకుంటే డబ్బులు కూడా ఉండేవి. దేవుడు ఇక్కడ సేవ మొదలు పెట్టమని చెప్పినప్పుడు నాకు ఉద్యోగం ఏం లేదు, అలాగని అక్కడ సేవలో నేను జీతం తీసుకోను, మరి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దీంటి ఇక్కడ వీళ్ళకి 7 వారాలు పెడతానని చెప్పా. ఏంటి ప్రభు అనుకుంటే, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సేవ ముందుకు వెళ్ళడానికి ఏవేవి సమకూడాలో మనుషులకు చెప్పకుండానే దేవుడే నడిపించుకుంటూ వస్తున్నాడండి. నేను చదివాను, అప్లై చేశాను, అనుభవిస్తున్నాను. హల్లెలూయా. నువ్వు గతంలో విన్నది, చదివింది, చూసింది ఈ రోజు నువ్వు అప్లై చేయలేకపోతే నీ విశ్వాసం వ్యర్థం. అది నేను చెప్తే ఫైనల్గా. ఈరోజు నువ్వు అప్లై చేయలేకపోతే, ఈ పరిస్థితులు నిలబడలేకపోతే విశ్వాసం వ్యర్థం. హల్లెలూయా. ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా దేవుడు ఏది మాట్లాడతాడో, ఏమండి భవిష్యత్తులో మేలు జరగబోతుందని ఇవాళ దేవుని మాట వినడమే విశ్వాసం. అబ్రహాం పిల్లవాడిని ఇస్తా అన్నాడు, ఇచ్చేసి నాకు వెళ్తాం లే కానాను ప్రభు, అప్పుడు దా ఇక్కడే ఉంటాం అన్నాడా? నో. క్రియలు తర్వాత ఫలం అనుభవించారు. విశ్వాసం ఉంచారంటే అది ప్రాక్టికల్ కనపడాలి, నీ వ్యక్తిత్వంలో కనపడాలి, నీ దీనత్వంలో కనపడాలి, నీ భక్తిలో కనపడాలి, నీ నిరీక్షణలో కనపడాలి. నువ్వు ఎక్కడ సనుగుకోక, గొనుగుకోక, నీ అవసరాలను బట్టి కృంగిపోక, నిరుత్సాహపడక, ఎక్కడ ఏడవక, చింతించక, మనుషుల దగ్గర ఎప్పుడు దాన్ని బయట పెట్టక, నీ యొక్క విశ్వాస క్రియలో కనపడాలి. పావుగంట ప్రార్థన చేసే, ఏమండి 5-6 గంటలు మనుషులకి నా బాధ ఇది, నా కూడా ఇది, నా కూడా చెప్పేవాళ్ళు విశ్వాసం ఉన్నట్లా? నువ్వు ప్రార్థన చేసి నమ్మావంటే పొరుగుడికి నీ బాధ చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఇస్తాడంటే ఇస్తాడని నమ్మాలి, అంతే. చూసావు కదా, చూసినాకేం చేయాలి? నమ్మాలి. జాన్ వెస్లీ గారిని ఒక భక్తుడి గురించి నేను విన్నాను, వినటమే చదవలేదు. నేను విన్న దాన్ని బట్టి ఆయన దాదాపు 2,000 మంది అనాథ పిల్లల్ని పోషించేవాడంట. అందరూ వినే ఉంటారు ఈ సంగతి. 2,000 మంది అనాథ పిల్లల్ని పోషించేవాడంట. దేవుడు ఆ పరిచయం ఇచ్చాడు. ఇచ్చిన పరిచర్యే చేయాలి, ఇవ్వకుండా చేయకూడదు. ఇలాంటి పరిచర్లు
దేవుడు ఇచ్చినప్పుడు ఇచ్చినే చేయాలి. ఆయనకు ఆ పరిచయం ఇచ్చాడు, అనాథ పిల్లలను పోషించే పరిచయం. రోజు 2000 మంది తినాలంటే ఎంత కావాలి? రోజు 2000 మంది తినాలంటే. హల్లెలూయా. ఒక రోజున పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మధ్యాహ్నం వస్తారు భోజనానికి, బట్ వంటగదిలో ఏమీ లేవు, ఏ సామాగ్రి లేవు. ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే వంటోడే చెప్పాడు, పొద్దున పెట్టిన టిఫిన్తో వంటగదిలో ఉన్న మొత్తం ఖాళీ అయిపోయినాయి. మధ్యాహ్నానికి నేను వంట చేయాలంటే ఇప్పుడు నాకు ఇన్స్టాంట్గా తెచ్చి పెడితేనే, లేకపోతే నేను వంట అంతమందికి ఎలా చేయాలండి? 2000 మంది చేయాలి కదా చెప్పాడంట. చెప్పినప్పుడు సరే నువ్వు వెళ్ళు అని చెప్పని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 1-2 గంటలు అయిపోయింది. వంటోడు బయట నుంచి అయ్యా అయ్యా అన్నాడు. ప్రార్థన చేస్తున్నాను వెళ్ళి. నువ్వేం ప్రార్థన చేస్తావు? నేనేం పిల్లలకు పెట్టాలి? టైం గడిచిపోతుంది. ఏమంటే తక్కువ టైంలో ఎక్కువ మంది వంట చేయగలుగుతావా? 9ంటికి వెళ్ళారు, 12ంటికి వస్తారు, 2 గంటలు అయిపోయింది. ఇంకా మిగిలింది గంట. ఎప్పుడు తేవాలి, ఎప్పుడు వండాలి, ఎప్పుడు చేయాలి? ఈలోపు ఎవరో వచ్చి తలుపు కొట్టారంట. ఏమండి జాన్ వెస్లీ గారు అంటే మీరన్నా? మేమే. హ్యూజ్ అమౌంట్ పంపించారంట, కొన్ని లక్షల రూపాయల డబ్బు పంపించారంట. పలానా వాళ్ళు మీకు ఈ కానుక ఇమ్మన్నారంటే ఒక్క నిమిషం ఆగని వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. హల్లెలూయా. మనకి దేవుడు ఎవరి మూలంగా ఏదన్నా ఇచ్చేటప్పుడు వాళ్ళని దేవుళ్ళుగా చూసి ఈ టైంలో నువ్వు లేకపోతే మేము అయిపోవాలని చెప్పడం కాదు. ప్రభువా ఈ వైపు నుంచి వస్తున్న సహాయాన్ని స్వీకరించదగినదా కాదని ప్రార్థన చేసుకోవడం రావాలి. వీళ్ళు ప్రార్థన చేద్దాడంట, ఆ సొమ్ము ముట్టుకో మాకు, మనం ఉంటే ఏం చేద్దాం? ఎంత గొప్ప దేవుడి, ఇది నా ప్రార్థన ఉన్న శక్తి అని అంటాం కదా. ఇది నా ప్రార్థన ఉన్న శక్తి. లక్షల రూపాయలు వచ్చినాయి, రే వంటడా రా రా తెచ్చుకో, కొనుక్కో, వండుకో, ఏదో ఒకటి చెప్తాం. ప్రార్థన చేసి ప్రభువా ఇది నువ్వు పంపించిన సహాయమేనా? వద్దు, తీసుకోవద్దు, పంపిస్తాడు. వంటోడికి ఏమనిపించింది చూసేవాడికి? అక్కడ ఎక్స్ప్రెస్ ఎలా పెట్టుండాడు? బహుశా ఎలా పెట్టుండొచ్చు. అయిపోయింది. మళ్ళీ ప్రార్థన గదిలో కూర్చున్నాడంట, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఈలోపు ఏమండి మళ్ళీ ఒకళ్ళు వచ్చి మీ జాన్ వెస్లీ గారితో మాట్లాడాలని చెప్పానంటే బయటకు వచ్చాడు. ఏంటి అని అంటే, అయ్యా మీరు ఏమనుకోకపోతే మా మనవి ఒకటి మీరు అంగీకరించాలి. ఏంటి అని అంటే, మేము క్యాటరింగ్ వాళ్ళు అండి, పక్కన ఒక వెడ్డింగ్ చెప్పారు, వాళ్ళు శుక్రవారం అని చెప్పారు, కానీ ఏ శుక్రవారం మేము కరెక్ట్గా నోట్ చేసుకోలేకపోయాం. వచ్చే శుక్రవారం అంట వివాహం, 2000 మందికి వండుకొచ్చేసాం, గుర్రపు బండ్లు అండి ఆహారం, బయట 4 బళ్ళు ఉన్నాయి. మరి వాళ్ళని అడిగితే వాళ్ళు మా మీద కేకలేసి ఇట్లా చేస్తే ఎట్లాగని చెప్పని, ఇప్పుడు ఈ ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు అంటే మీ దగ్గర పోమన్నారు, మీ దగ్గర పిల్లలు ఉన్నారంట కదండి, మరి ఆ పిల్లలకు కొంచెం ఈ ఆహారం పంచుతారా అని చెప్పి నన్ను అడిగితే, ఒక నిమిషం ఆగడం ప్రార్థన చేసి ప్రభు అన్నాడంట, ఆ ఆహారం నువ్వు తీసుకో అన్నాడంట. ఏమండి అప్పటికేం జరిగింది తెలుసా? పిల్లలు వచ్చేసి పళ్ళాలు పెట్టుకుని మోగిస్తున్నారంట. వంటోడి మెంటలేకపోతుందంట. మరి ఎవరు వడ్డించాలండి? ఎవరిని అడుగుతారు? రోజా ఇప్పుడు గుండెల్లో భయం వచ్చిద్దా రాదా? భయం వచ్చింది, గుండెలో భయము. ఇంతమంది పిల్లలు ఆకలితో ఉంటారు, నేను ఎక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళు వచ్చారంట, ఇందాక వచ్చి అడిగితే వాళ్ళకి పళ్ళాలు పెట్టు, నీళ్లు పెట్టు అన్నాడంట. ఏం పెట్టేది? ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చి నుంచి ఉంది. ఇప్పుడు వంటని పిలిచి నువ్వు పంచిపెట్టు అన్నాడంట. హల్లెలూయా. వంటోడు వండితే ఒక రకమే, పెళ్లి భోజనం పంపించాడు దేవుడు. ఇలాంటి అనేక సజీవమైన సాక్ష్యములు నాటికి నేటికి మన మధ్య ఉన్నప్పుడు విని పరవశించడం కాదు, సందర్భాలు వస్తాయి. సందర్భాలు వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని అక్కడ క్రియలలో అప్లై చేయాలి. డాక్టర్ ఏదో చెప్తాడు, లాయర్ ఏదో చెప్తాడు, ఎవడేదో చెప్తాడు, వాడు చెప్పింది కాక నువ్వు ప్రార్థించి విశ్వాసంతో ప్రభువు మాటను అక్కడ అప్లై చేయాలి. నీ విశ్వాసాన్ని అక్కడ అప్లై చేయాలి, నీ క్రియలు అక్కడ పెట్టాలి. అప్పుడు వీళ్ళు చెప్పినట్లుగా సమరస్తులు చెప్పారు, నువ్వు చెప్పావని కాదు, ఇప్పుడు మేమే తెలుసుకున్నాం. హల్లెలూయా. మేము తెలుసుకున్నాం. బైబిల్లో ఒక మాట ఉంది, విశ్వాసంతో ప్రార్థన చేసిన నామములో దెయ్యాలు వెళ్ళిపోతాయి. థియరిటికల్గా అక్కడ ఉంది, ప్రాక్టికల్గా మా పాస్టర్ గారిని ఎలాగొడితే చూశాను. ఇప్పుడు ప్రాక్టికల్ చేయాల్సిన సిచ్యువేషన్ నాకే వచ్చింది. ఒకరోజు ఏంటి పరిస్థితి? థియరీను ప్రాక్టికల్ అబద్ధమా? కాదే. రోజు సీరియస్గా పడుకున్నా మంచిగా, అంటే ఇది చాలా రోజుల తర్వాత, అంటే అంతకుముందు దెయ్యాలని చాలా సీరియస్ పడుకున్నా. ఇలాగ ఫస్ట్ టైం సీరియస్ పడుకున్నా. కరోనా టైంలో ఫోన్ వచ్చింది. ఆ టైంలో నాకెవడు ఫోన్ చేస్తాడు? ఏమండి ఎవడు ఫోన్ చేసినా వాడు బాధలో ఉంటే చేస్తాడు. ఫోన్ చేసి అటు పక్క నుంచి ఫిజికల్గా చూస్తే గంభీరమైన మనిషి, ఆడితే పడిపోతారు అలాంటి మనిషి అనమాట.
అయ్యగారు అంటున్నాడు. ఏంటన్నా? ఒకడు మా ఇంట్లోకి వచ్చాడు, సన్నగా ఉన్నాడు, నా మీదకి ఎక్కాడు, పీక నొక్కేస్తున్నాడు, నేను లేకలేకపోతున్నాడు. నువ్వు బండోడివి కదా, సన్నోడిని కొట్టలేవా అని అంటే, వచ్చింది మనిషి కాదు, వచ్చిందంట. అప్పుడు దాకా నా చేసి ప్రాజ్ఞాత్మే వచ్చు. సరే, ఇంకో ప్రాక్టికల్ చూద్దాం. నువ్వు కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తా, నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా అన్న. కళ్ళు మూసుకున్నాడు. అయ్యా, విశ్వాసంతో ప్రార్థన చేస్తే నేను అమల్లో దయ్యాలు పోతాయి అని చెప్పి నమ్మిన మాట సూచకులు అన్నావు. అందులో ఒకటి దయ్యాలు పోతాయి. నేను అక్కడికి వెళ్ళాను, నాడు ఇక్కడికి రాలేడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చేయి అన్న. దేవుణ్ణి స్తోత్రం చెప్పు, అడగండి. మీరు మర్చిపోయి వెళ్ళిపోయాడు కదా. ఈ సంవత్సరం స్టార్టింగ్ లో మొగుడి పిల్లలు కూర్చునేవాడు చూడు. స్టార్టింగ్ లో లావటైన అన్మాలు కూర్చునేవాడు, ఆ లావిడ చిన్నపిల్లతో కూర్చునేది ఆయనే మహానుభావుడు. ఏమండి పోయింది. ఫోన్లో ప్రార్థన చేస్తున్న పోయింది నాకు అప్పుడు తెలిసింది. ప్రాక్టికల్. ఈసారి ఇంకొక ఆయన చేశాడు వేరే వాళ్ళ నుంచి చేసి, అయ్యా మా అమ్మాయి మామూలు మనిషిలాగా లేదు, అల్లాడిచ్చేస్తుంది, ఇదేంటో నువ్వే ప్రార్థన చేయాలంటున్నాడు. అయ్యగారి చేయొచ్చు కదా, ఆయన బిజీగా ఉన్నాడు, నువ్వే చేయాలంటున్నాడు. ఏ వదిలేడగలేడని చెప్పని సరే మోకాళ్ళు ఏం చెప్పన్నా, మోకాళ్ళు వేశారు, ఆ పిల్లలను కూర్చోబెట్టారు. ఇక్కడ ప్రార్థన చేస్తాడు, అల్లాడిచ్చేస్తుంది. కొన్ని ఎదురు తిరుగుతూ ఉంటాయి, వెంటనే పో అల్లాడిచ్చేస్తాం. అది అల్లాడిచ్చేస్తుంది అనమాట. మన ధైర్యం ఏంటి? ఆల్రెడీ నేను ఒకసారి ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు పోయిందంటే ఇప్పుడు ఏమైంది? పోయింది. సో నువ్వు విశ్వాసంతో ఆ పిల్లలు పట్టుకోమని విశ్వాసంతో ప్రార్థన చేసా, ఆ రాత్రి హాయిగా పడుకుందంట. నేను అంటానండి, జరిగిన దానిలో ఉన్న విశ్వాసాన్ని ఇప్పుడున్న సమస్యకు అప్లై చేయడం అంతే. హల్లెలూయా. ఒకటే ఫార్ములా ప్రతి సమస్యకు, అంతే. ఫార్ములా ఒకటే ఉంటుంది, ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి అనమాట. 2, 3, 4 అనేది మనం అక్కడ పెట్టుకునేది బట్టి ఉంటుంది, అంతే. కానీ నేను అంటున్నాను, ఈ రోజున ఇన్ని అనుభవాలు కలిగిన నువ్వు విశ్వాసం లేకపోతే ఎన్నో గొప్ప కార్యాలు కోల్పోతావు. జాగ్రత్త. ఎన్నో విన్నావు, ఎన్నో చూసావు, ఎన్నో అనుభవించావు. కానీ ఈ రోజు నాకు సమస్య వచ్చినప్పుడు నీకు నిలబడడం చేత కాకపోతే, క్రియలలో అప్లై చేయడం రాకపోతే, ధైర్యంగా ఎదుర్కోవడం రాకపోతే, నువ్వు ఇంకొన్ని సంవత్సరాలు ఉన్నా నీ విశ్వాసం వ్యర్థమైపోద్దప్ప. నీ విశ్వాసం ఫలంగా మారి మరొకరికి సాక్ష్యంగా చెప్పడానికి ఎప్పటికీ కూడా పనికిరాదు. జాగ్రత్త. నీ జీవితంలో దేవుడు ఎన్నో చేశాడు, నీ జీవితంలో పాపము నుంచి బయటకు తెచ్చాడు, నీ జీవితంలో ఆపత్కాలంలో ఎన్నో మేలు చేశాడు. నిన్ను వదిలేయాలే కానీ ఏమండి, ఇక్కడ సంవత్సరాలుగా దేవుళ్ళు ఉన్నవారు ఉన్నారు, వదిలేసి చెప్తా ఉంటారు. కొందరికి వదిలేసామని చెప్తా ఉంటారు. అప్పుడు అట్లా జరిగింది, ఇట్లా. నేను కొన్ని చిన్న చెప్పాను, మీ అనుభవం నా అనుభవం తక్కువ. మిమ్మల్ని వదిలేస్తే ఎన్నో చెప్తారు. చెప్పడం గొప్ప కాదు, కానీ ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు నువ్వు క్రియల్లో నిలబడగలవా? విశ్వాసాన్ని క్రియలలో పెట్టగలవా? పెట్టి ఏదైనా నేను పొందుకుంటానని చెప్పని ముందు విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టి తర్వాత ఫలితం పొందుకుని సాక్ష్యం ఇవ్వగలవా? హల్లెలూయా. ఒక్క మాట తేడాగా విన్న రోజున, ఒక పరిస్థితి నీకు వ్యతిరేకంగా మారిన రోజున నువ్వు కుప్పకూలిపోతావే. ఇక నువ్వు డల్ అయిపోయి మొహం వల్ల వాడిపోయింది, ఏమండి కొత్తిమీర కట్టలాగా వాడిపోతుంది చూడండి. అప్పుడు అర్థం చేసుకోవాలి, దగ్గర పిలిచి, ఏంటమ్మా అట్టగున్నావు? ఆ మాట అడిగి లోపల కక్కే వరకు ఆ మొహం అట్టాగే ఉంటుంది. నువ్వు కక్కాల్సింది ఎక్కడ? దేవుని దగ్గర. నువ్వు ఉండాల్సిందిలాగా విశ్వాసంతో. స్తోత్రం చెప్పు. ఏమండి పాత నిబంధనలో ఉందా? ముగిస్తాను చూడండి. పాత నిబంధనలో గిద్యోన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడండి. గిద్యోన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అసలే భయము, చాటుగా వెళ్ళి గోధుమలు కొట్టుకుంటున్నాడు. ఏమండి ఎవరు వచ్చారో తెలుసా? దేవుని దూత యేసు ప్రభు వారు మరొక పోలికలో ఆయన అక్కడికి వచ్చారనమాట. ఈయన ఎలా వచ్చాడు? దాక్కుంటా వచ్చాడు. గాను చాట గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడు కదా. యేసు ఏం పిలిచాడంటే, పరాక్రమ కలిగిన బలాఢ్యుడు అన్నాడు. ఎవరినే? నిన్ను నువ్వు చూసుకునేది వేరు, నిన్ను దేవుడు చూసేది వేరు. అదే ఇక్కడ ప్రాబ్లం. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని నువ్వు చూస్తుంది వేరు, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని దేవుడు చూస్తుంది వేరు. నువ్వు ఈ రోజు ఈ పరిస్థితి, ఈ నింద, ఈ బాధ వరకే మాట్లాడుతున్నావు. ప్రభువు రాగల రోజుల్లో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పేతురులు అందరూ చేపలు పట్టేవాడినే చూస్తారు, ప్రభువు మనుషులు పట్టే జాలరం చూశారు. సారములు అందరూ గొడ్రాల్లో చూశారు, ప్రభువు లోకానికి ఆశీర్వాదంగా మరి సంతానాన్ని చూశాడు. ఆయన చూసేంత వేరే ఉంటుందండి. ఇప్పుడు అన్నాడు గిద్యోను మామూలుడేం కాదు,
పరాక్రమంగా బలాఢ్యుడు యెహోవా నీకు తోడున్నాడు అంటే దేవుడు తోడుగా ఉన్నాడా? చెప్పావులే, తోడుగా ఉంటే మాకు తెప్పులేంటి? మా పితరులు చెప్పిన అద్భుతాలయ్యి అని అంటే, గిద్యోనో అద్భుతాలు ఎక్కడి నుంచో రావు, నువ్వే అద్భుతం చెయ్యి. నేనేం చేయాలి? నువ్వే వెళ్ళి మిద్యాన్ని లేసాయి. ఏం మాట్లాడుతున్నావు బాబు? వాళ్ళ కనబడితే కొల్లబొడి చేస్తారా? నేను దాక్కుంటే ఇసుక రేవులంత విస్తారంగా వచ్చిన మిద్యానులు నేను వెళ్ళేసేయాలా? చెప్పేవులే బాబు బాగా అంటే, కాదో నువ్వు వెళ్ళేసాయి. నేను నిన్ను అలా ఎంచుకున్నాను. ఏం కావాలండి? మనోడు మామూలుగానే భయస్తుడు కదా, దాక్కున్నాడు కదా. వచ్చిన సమూహం ఎలా ఉన్నారంట? ఇసుక అంత విస్తారంగా ఉన్నారు కదా. ఏమండి, ఇప్పుడు ఒక్కడి దగ్గరకు వచ్చి నువ్వు వెళ్ళి చంపేంటే వాళ్ళందరిని ఎలాగండి? భయపడిపోతున్నాడు. అయితే నువ్వు నన్ను ఎన్నుకున్నావో లేదో నేను పరీక్షించాలని చెప్పని తన విశ్వాసానికి దేవుడి దగ్గర బలమును పొందుకుంటానికి పరీక్ష పెట్టుకున్నాడు. అయ్యా, నాకు బలం చాలట్లా, నాకు నమ్మిక చాలట్లా, ఒక చిన్న పరీక్ష, నాకు ఈ సూచనతో నన్ను బలపరచని చెప్పని ఆయన ఏం చేశాడు తెలుసా? బయటకు వచ్చి గొర్రుబొచ్చు పెట్టి అన్నాడు, ఎక్కడా మంచు పడొద్దు, ఈ గొర్రుబొచ్చు మీదే మంచు పడాలన్నాడు. విశ్వాసాన్ని బలపరుచుకోవడం. హల్లెలూయా. ఆ గొర్రుబొచ్చు తెల్లారింది. ఆ గొర్రుబొచ్చు తీసుకుని పిండితే బకెట్ నీళ్ళు వచ్చేసినాయి అంట. చుట్టుపక్కల అంతా పొడిగానే ఉంది. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని బలపరచడానికి, నువ్వు రాగల రోజుల్లో గొప్ప ఈయన అద్భుతం నీ జీవితం ద్వారా చూపించడానికి దేవుడు చిన్న చిన్న వాటిలో నీ విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కానీ చిన్న టెస్ట్ ఏం పెట్టాల గిద్యోను. ఎక్కడా మంచు పడొద్దంట, అక్కడే మంచు పడాలంట. తర్వాత రోజు ఇంకో టెస్ట్ పెట్టాడు, అంతా మంచు పడాలంట, దాని మీద మంచు పడకూడదంట. తన విశ్వాసాన్ని బలపరుస్తాను దేవుడు రెండూ చేశాడు. కానీ జరిగింది ఏంటో చెప్పన, 33,000 చిల్లర మందితో ఆయన వెళ్ళాడు ఎక్కడికి? యుద్ధానికి. ఏసీ ఏం చెప్పాడు చెప్పన? ఎంతమంది వద్దని 300 చెప్పెట్టాడు. ఎంతమంది వద్దని దేవుడు మాట్లాడింది వాస్తవమే, నన్ను వాడుకునేది వాస్తవమే. 300 మందితో ఎంతమందిని ఎలాగా అమ్మా? 300 మందితో మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించెదను. సరే, అదే చెప్తున్నా, మొత్తం చదవక్కర్లేదు, టైం అవుతుంది మనకి. సో ఎలాగా అని చెప్పి సందేహంగా ఉంటే యేసయ్య మళ్ళా విశ్వాసాన్ని బలపరచడానికి అన్నాడు, నీకు ఇంకా భయంగా డౌట్గా ఉంటే ఆ గుడారం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు విని అన్నాడు. ఏనంట? నీకు ఇంకా భయంగా ఉంటే గుడారం దగ్గరికి వెళ్ళి విను అన్నాడు. వింటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆల్రెడీ వాళ్ళ కల్లో దేవుడు చూపించారండి, వీళ్ళందరూ గిద్దెనిధులు అయిపోయారని చెప్పాను. వాళ్ళు గుండెకే చెడులు పట్టుకుని గడగడలాడిపోతున్నారు. ఏంటంట? వాడు ఎవడో చెప్తాడు, ఒక రొట్టె వచ్చింది, ఎవరి రొట్టె వచ్చింది, మన గుడాల మీద పడింది, గుడారంలో కూలిపోయింది అని అంటే పక్కనోడు అంటున్నాడు, అది ఎవరో కాదు, గిద్యోనే ఖడ్గమే అని చెప్పాడు. ఇది విన్నాక ఎక్కడ లేని విశ్వాసం వచ్చేసింది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నువ్వు కూడా విశ్వాసంలో బలహీనపడుతున్నావు అని తెలిసే, నువ్వు కూడా విశ్వాసంలో కొంచెం డౌన్ అవుతున్నావు అని తెలిసే, జారిపోతున్నావు అని తెలిసే, కొన్నిసార్లు నీ ముందు సాక్ష్యాలు వినిపిస్తున్నాడు, కొన్నిసార్లు నీ ఎదుటి వాక్యాన్ని వినిపిస్తున్నాడు. ఎందుకయ్యానంటే దాని మూలంగా నువ్వు గొప్ప సమూహాన్ని జయించే బిడ్డగా మార్చబడాలి అని. హల్లెలూయా. చూడండి, 2 కార్యాలు చూసినా బలం చాలా, వినంగానే బలం వచ్చేసింది. గొర్రెపొచ్చు మీదే పడి చుట్టూ పడకపోవడం చిన్న విషయం అండి, అది చూసినా ధైర్యం రాలా. అంతా పడి దాని మీద పడకపోవడం చిన్న విషయమా? అది చూసినా ధైర్యం రాలా. ఒక్క దర్శనం విన్నాడు. ఏవని? వాళ్ళకు వచ్చిన దర్శనం విన్నాడు, ఎక్కడ లేని నమ్మకం వచ్చేసింది. 300 మందిని వేసుకుని విస్తారమైన సమూహాన్ని జయించిన వాడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న విశ్వాసం ఏంటనంటే, వినింది, చూసింది, అనుభవించింది ఏదైతే ఉందో, నిజముగా ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని నువ్వు అప్లై చేసి దానిలో నుంచి తిరిగి మేలును సంపాదించడమే విశ్వాసం. ఇవాళ ఈ మాట సరిపెట్టుకుందాం, మనం బల్లలోకి వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఏంటి ఇప్పుడు నేను ఈ రోజు నేర్చుకునే విశ్వాసం ఏంటి చెప్పండి? నేను ఇప్పుడు మొత్తంగా ఒక చిన్న మాట చెప్పాను చూడ, లైన్ ఏంటిది? నువ్వు వినిన దానిని బట్టి, చూచిన దాన్ని బట్టి, అనుభవించిన దాన్ని బట్టి, ఈ రోజున్న పరిస్థితితో దాన్ని పెట్టి ఫలం పొందుకోవడం విశ్వాసం పరిపూర్ణమవడం. హల్లెలూయా. అది ఇప్పుడు ఆ ఫలం, మీరు అందరికీ ఫలం ఎలాగొచ్చింది?
వీళ్ళందరూ విశ్వాసంలో ఆ సాక్ష్యం ఎలాగ ఇవ్వగలుగుతున్నారు? ఈరోజు నువ్వు ఆ సాక్ష్యం ఇవ్వాలనంటే రక్తస్రావం కలిగిన స్త్రీ విన్నది అప్లై చేసింది, సారేపాతి వాళ్ళు విన్నది అప్లై చేసింది, గిద్యోను విన్నాడు అప్లై చేశాడు. వీళ్ళందరూ విని అప్లై చేశారు. నువ్వు విని దాచిపెట్టుకుంటే అవదో. నువ్వు ఏదైతే వింటున్నావో, ఆల్రెడీ అనుభవించావో, ఆల్రెడీ చూసావో, ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ విశ్వాసాన్ని అక్కడ అప్లై చేసి నిరీక్షణతో తెగించి కార్యం సంపాదించి నువ్వు కూడా సాక్ష్యంగా మారాలి. హల్లెలూయా. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు వినిపించిన ఈ మాటల మూలంగా ప్రతి హృదయంలో ప్రభువు పుట్టించి ముందటి రోజులలో, రాబోతున్న రోజుల్లో ఏ గొప్ప యుద్ధాలు, ఏ గొప్ప పోరాటాలు నీ జీవితంలో ఉన్నాయో వాటన్నిటిలో నీ ద్వారా, నీ విశ్వాసం ద్వారా దేవుడు గొప్ప కార్యములు నీకు అప్పచెప్పి నిన్ను ఒక సాక్షిగా మార్చి ఆయన మహిమ పొందుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచండి.